హలో యస్ వెల్కమ్ టు ఈ రోజు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదొచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అయితే చాలా మంది ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేస్తున్నారు. అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ. సో ఎక్కడైనా పర్చేస్ చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే వర్క్ అనేది ఏ వర్క్ ఫినిషింగ్ ఆ వర్క్ అయితే ఉంటుంది. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంబ్రాయిడరీ బిజినెస్ చేసే వాళ్ళైనా కస్టమర్స్ అయినా. ఎందుకంటే నేను కూడా పర్చేస్ అయితే చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజ్ అయితే నేనైతే మీషోలో, ఎందుకంటే అందరూ మీషోలో ఇలా ఉంది అలా ఉంది, కొంచెం చాలా బాగుంది, చాలా నీట్ గా ఇస్తున్నారు బ్లౌజెస్, వర్క్ చాలా బాగుంది అని చెప్పేసి అంటే తీసుకున్నాను. ఇక్కడనే కాదండి, ఎక్కడైనా కస్టమైజేషన్ ఈజ్ డిఫరెంట్, ఇంకా రెడీమేడ్ ఈజ్ డిఫరెంట్. అంటే కస్టమైజేషన్ చేసుకున్న దాంట్లో కస్టమైజేషన్ వేరుంటుంది, ఇది వేరుంటుంది. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదండి, ఇదైతే నేనైతే ఆర్డర్ చేస్తున్నది అరౌండ్ 300 రూపీస్ అయితే పడిందండి బ్లౌజ్. చూస్తున్నారు కదా, ఇది వర్క్ వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే ఉంది. ఇంకా బ్యాక్ అయితే ఈ విధంగా ఇచ్చారండి. ఇంకా బోట్ నెక్, హై నెక్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఇలాగే ఉంది, థ్రెడ్స్ అంతా కూడా ఓపెన్ అయితే అయిపోయాయి. ఫినిషింగ్ వైజ్ లో చూస్తుంటే ఒకసారి మీరు మన వరకు కూడా ఫినిషింగ్ చూడండి. దానికి దీనికి కంపేర్ చేసుకుంటే దీనికి మూడింతలు అయితే ఏమి ఉండదండి, ఇది ఇంకా తక్కువనే ఉంటుంది. చూస్తున్నారు కదా దీని ఫినిషింగ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ అయితే తీసుకున్నాను బ్లౌజ్. ఫ్రంట్ అయితే ఈ విధంగా జస్ట్ ఒక చిన్న బంచ్ అయితే ఇచ్చారు. ఇంకా హుక్ అయితే ఉంది. కాజా విషయానికి వస్తే అసలు నాకు కాజాలు అయితే కనిపించట్లేదండి. చూస్తున్నారు కదండి ఏ విధంగా అయితే ఉందో. ఇంకా బ్లౌజ్ ఓవరాల్ లుక్ చూసుకున్నట్టయితే జస్ట్ సింగిల్ డాట్ ఓవర్లాకింగ్ అవన్నీ ఏవి లేవు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి డిఫరెన్స్ అనేది ఎంత కనిపిస్తుందో. కానీ మళ్ళీ అడ్జస్ట్ చేసి నా బ్లౌజ్ అయితే ఇంత వరకు అయితే నేను స్టిచెస్ అయితే వేయాల్సి వచ్చింది. అయినా కూడా కొంచెం ఫిట్టింగ్ అయితే కొంచెం డిస్కంఫర్ట్ గానే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కొంచెం పఫ్ రావడము, ఇంకోటి లెంత్ సరిపోకపోవడము. బ్లౌజ్ లెంత్ అరౌండ్ 14.5 అయితే ప్రిఫర్ చేస్తాము. సో ఇది అయితే ఇంకా తక్కువ అయితే ఉందండి లెంత్. సో ఏదైనా తీసుకోండి, కానీ 1-2 సార్లు అయితే జాగ్రత్తగా ఆలోచించి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి. ఓన్లీ విజిబుల్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నారనుకోండి, ఫోటోలో ఒకలాగా ఉండొచ్చు, లైవ్ లో ఒకలాగా ఉండొచ్చు. కానీ ఇన్ కేసు టైం ఉంది అంటే ప్యాకేజ్ తెచ్చుకున్న వెంటనే ఏ ప్రొడక్ట్ అయినా ఆఫ్లైన్ లో తీసుకున్నా, ఆన్లైన్ లో తీసుకున్నా 1-2 సార్లు అయితే చెక్ చేయాలండి. ఎందుకంటే ఒక్కోసారి నేను కూడా మా పిల్లలకి ఒకసారి అయితే డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చాను, లేట్ గా అయితే చెక్ చేసుకున్నాను. తను మా బేబీ వచ్చేసి అరౌండ్ 5 years ఉంటుంది. నేను చెక్ చేసి ఆర్డర్ అయితే 5 years బేబీకి చేశాను, కానీ నాకైతే లెంత్ చాలా తగ్గిపోయింది. అంటే 6 అరౌండ్ 6 months to 1 year వరకే హైట్ వచ్చింది. అంటే అంత తక్కువ అయితే అయ్యింది. సో కొంచెం అటు ఇటు మిస్టేక్స్ అయితే అవుతుంటాయి, కామన్ అది. కానీ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు రిటర్న్ పెట్టే ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత మనకు నచ్చలేదు ప్రోడక్ట్, లేదంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వెంటనే చూసుకొని విత్ ఇన్ 5 to 6 years లోపలే మనం పార్సిల్ అయితే ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళకు డెలివరీ చేస్తే బెటర్ అండి. ఇంకా కస్టమైజేషన్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఆర్డర్ వైజ్ గా కస్టమైజేషన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇంకా అలా కాకుండా సపరేట్ గా బల్క్ లో తీసుకుంటే ఎలా ఉంటుందని. ఇంకోటి ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా మార్కెట్ లో ఎలా అంటే కూరగాయలు ఎట్లా పోసి అమ్ముతున్నారో ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా అట్లా వేసి అమ్మిస్తున్నారు. అంటే ఏంటంటే ఎక్కడైనా కూడా, ఈవెన్ నేనైతే జనరల్ బజార్ వెళ్ళాను, అక్కడ కూడా బల్క్ లో పీసెస్ అయితే పెట్టి ఆర్డర్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఆ సేల్స్ ఏదైతే చేస్తున్నారో మొత్తం వర్క్స్ 500, 400, 600 రూపీస్ అనేది పెట్టేసి అమ్ముతున్నారు. కాకపోతే ఏంటంటే కస్టమైజేషన్ ఈజ్ డిఫరెంట్ అండ్ రెడీమేడ్ కూడా డిఫరెంట్. అంటే రెడీమేడ్ డ్రెస్ ఎలా ఉంటుంది, కస్టమైజేషన్ చేసుకున్న డ్రెస్ ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుందో, సో ఇవి కూడా అలాగే ఉంటాయి. అంటే బ్లౌజ్ లెంత్ కానీ, కింద గ్యాప్స్ కానీ అలాంటివి చాలా చేంజెస్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో అలా చేసుకున్న వాళ్ళకైతే సూటబుల్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఎక్కువ ప్రైస్ అయితే పెట్టారు, అందరూ తక్కువ ప్రైస్ అయితే పెట్టారు కదండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదైతే ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అక్కడ ప్రొడక్ట్ బాగుంది, ఇక్కడ ప్రొడక్ట్ బాగుంది, మీరు కూడా కస్టమైజేషన్ అదే రేట్ కి ఇవ్వండి అంటే అది పాసిబుల్ అయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే అక్కడ 500 రూపీస్ చేస్తున్న వరకు ఇక్కడ మన దగ్గర వచ్చేసి అరౌండ్ 1500-1200 వరకు మనం కూడా 500-400 వేయమంటే వేయడానికి పాసిబుల్ అయితే అవ్వదు. ఎందుకంటే చూస్తున్నారు కదా లైవ్ లో మీరు
అక్కడ ఎలాంటి థ్రెడ్స్ ఉన్నాయి, మనం యూస్ చేసిన దాంట్లో థ్రెడ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ యూస్ చేసిన జరి ఎలా ఉంది, మనం యూస్ చేసిన జరి ఎలా ఉంది, ఈవెన్ స్టోన్ వర్క్ గానీ ఏదైనా కూడా ఎలా ఉందో లైవ్ లో చూస్తున్నారు కదా. సో ఇదంతా అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. యాజ్ ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా కస్టమర్స్ అయినా ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసి నీట్ గా 1-2 సార్లు జాగ్రత్తలు అయితే తీసుకుని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరికొన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. థ్యాంక్ యూ.